ఓకే. ఈరోజు టాపిక్ ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్. వాట్ ఈస్ ద రోస్ అండ్ కాలమ్స్ అంటే స్క్రీన్ లో ఏదైనా విడ్జెట్స్ అనేది హారిజాంటల్ ఆర్ వెర్టికల్ గా అలైన్ చేయాలన్నప్పుడు మనకు రో అండ్ కాలమ్ అనే టూ విడ్జెట్స్ ఉంటాయి. అంటే కాలమ్ విడ్జెట్ లో వన్ బై వన్ లైక్ ఇలా ఎర్టికల్ గా అసైన్ అవ్వాలంటే లైక్ అలైన్మెంట్ అవ్వాలంటే మనం కాలమ్ విడ్జెట్ వాడతాం. అండ్ హారిజెంటల్ గా సైడ్ బై సైడ్ ఇలా అలైన్మెంట్ అవ్వాలంటే రో విడ్జెట్ వాడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఈజ్ వన్ స్క్రీన్. ఓకే, ఓకే, ఇన్ దిస్ స్క్రీన్ దిస్ ఈజ్ వన్ ఐటమ్, వన్ విడ్జెట్. దిస్ ఈజ్ అనదర్ విడ్జెట్, ఇదొక విడ్జెట్. దిస్ ఈజ్ అనదర్ విడ్జెట్, దిస్ ఈజ్ అనదర్ విడ్జెట్. ఇలా ఇంకో విడ్జెట్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా అవ్వచ్చు. సో స్క్రీన్ కి ఇలా వెర్టికల్ గా అలైన్మెంట్ అవ్వాలి అనేటప్పుడు ఈ ఆల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ ఐటమ్స్ విల్ ర్యాప్ ఇన్సైడ్ ది కాలం. కాలం అనే ఒక విడ్జెట్ లో అలైన్మెంట్ చేస్తాం. అంటే ఈ కాలం క్యాపబిలిటీ ఏంటంటే మల్టిపుల్ చిల్డ్రన్స్ ని మనం హోల్డ్ చేసుకుంటాం. మల్టిపుల్ చిల్డ్రన్, 1 2 3 4, ఇలా 4 చిల్డ్రన్స్ ఇలా. ఓకే, 5 6 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మల్టిపుల్ చిల్డ్రన్స్ ని ఇలా వెర్టికల్ గా అలైన్మెంట్ చేయాలి అంటే కాలం వాడతాం. అదే హారిజాంటల్ గా సైడ్ బై సైడ్ ఎలా అలైన్మెంట్ ఉండాలంటే మనం రో లోపల రో ఎలా ఉంటుంది, రో లోపల హారిజాంటల్ గా అలైన్మెంట్. దీన్ని రో అంటారు, దీన్ని కాలం అంటారు. సో ఇది రో, సారీ ఇది కాలం, ఇది రో. సో రోకి కాలం కి చిల్డ్రన్ ప్రాపర్టీ ఉంటాయి. ఇన్సైడ్ చిల్డ్రన్ వీ కెన్ యాడ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నమాట. వీ కెన్ యాడ్ మోస్ట్ ఆఫ్ ది విడ్జెట్స్ మనం యాడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఐడియా అబౌట్ రోస్ అండ్ కాలమ్స్. అయితే రోస్ అండ్ కాలమ్స్ లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అదేంటంటే మెయిన్ యాక్సెస్ మెయిన్ యాక్సిస్ అనేది క్రాస్ యాక్సిస్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అలా వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే అంటే కాలం కి కాలం కి ఐటమ్స్ ఆర్ ఇలా వెర్టికల్ గా అలైన్మెంట్ అవుతుంది. అంటే దీన్ని మెయిన్ యాక్సిస్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ దిస్ ఈజ్ కాల్డ్ దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ యాక్సిస్. కాలం కి దిస్ ఈజ్ కాల్డ్ క్రాస్ యాక్సిస్. దిస్ ఈజ్ అ మెయిన్ యాక్సిస్, దిస్ ఈజ్ అ క్రాస్ యాక్సిస్. అయితే ఈ మెయిన్ యాక్సిస్, ఇది మెయిన్ యాక్సిస్ స్టార్ట్ పాయింట్ అంటారు. దిస్ ఈజ్ అ మెయిన్ యాక్సిస్ స్టార్ట్ పాయింట్, మెయిన్ యాక్సిస్ సెంటర్, మెయిన్ యాక్సిస్ ఎండ్. దిస్ ఈజ్ అ క్రాస్ యాక్సిస్ స్టార్ట్, క్రాస్ యాక్సిస్ సెంటర్, క్రాస్ యాక్సిస్ ఎండ్. ఇక్కడ ఏమవుద్ది, మెయిన్ యాక్సిస్ స్టార్ట్, క్రాస్ యాక్సిస్ స్టార్ట్, ఎంఎస్ క్రాస్ మెయిన్ యాక్సిస్ స్టార్ట్ పాయింట్, మెయిన్ యాక్సిస్ ఎండ్ పాయింట్. ఇక్కడ మెయిన్ యాక్సిస్ స్టార్ట్ పాయింట్, క్రాస్ యాక్సిస్ ఎండ్ పాయింట్. దిస్ ఈజ్ అ మెయిన్ యాక్సిస్ సెంటర్, క్రాస్ యాక్సిస్ ఎండ్. ఈ పాయింట్ ఏమంటారు, ఎవరైనా చెప్పండి, ఈ పాయింట్ ఏమంటారు? కమాన్. Main axis ending point, cross axis ending point. సూపర్. ఈ పాయింట్ ఏమంటారు? Main axis ending point, cross axis starting point. సూపర్. అంటే దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే మన ఐటమ్స్ అనేది ఇలా స్టార్ట్ అయిందని, అంటే జనరల్ గా కాలం లో ఐటమ్స్ ఇలా స్టార్ట్ అవుతాయి. అంటే డిఫాల్ట్ గా మెయిన్ యాక్సిస్ స్టార్ట్, క్రాస్ యాక్సిస్ సెంటర్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఐటమ్స్ అనేది కాలంలో ఇలా స్టార్ట్ అయింది అనుకోండి లాస్ట్, అంటే దాని అర్థం ఏంటి, మన కాలంకి
ఒక ప్రాపర్టీ ఏం యాడ్ చేసాము, మెయిన్ యాక్సెస్ అండ్ క్రాస్ యాక్సెస్ సెంటర్లో ప్రాపర్టీ అప్లై చేస్తే ఈ 3 ఐటమ్ ఇక్కడికి వచ్చి ఎనేబుల్ అవుతాయి, అంటే సెంటర్కి అలైన్మెంట్ అవుతాయి. అదే అదే ఐటమ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఇలా 3 ఐటమ్, అదే 3 ఐటమ్ స్క్రీన్కి ఇలా అలైన్మెంట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏంటి, ఏ అప్లై చేసి ఉంటాం మనం, మెయిన్ యాక్సెస్ అండ్ క్రాస్ యాక్సెస్ అంటే. ఓకే, అర్థమైందా? దీన్ని ఏమంటారు, కాలమ్ కి దీన్ని మెయిన్ యాక్సెస్ అంటారు, దీన్ని క్రాస్ యాక్సెస్. అలాగే దీనికి రివర్స్ అనమాట ఇది, ఒక రివర్స్, రోకి రివర్స్. దీన్ని ఎక్స్ యాక్సెస్ ని మెయిన్ యాక్సెస్ అంటారు, వై యాక్సెస్ ని క్రాస్ యాక్సెస్ అంటారు. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడివరకు అర్థమైందా మీకు? బేసిక్ ఈ డయాగ్రామ్ మీకు అర్థమైతే నేను రాసే నెక్స్ట్ కోడ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. క్లియర్? Yes. ఓకే, come to this slide వద్దాం. So the row and column are not a single widget, they are two different. So row and column are that allow develop to align children horizontally and vertically according to our need. As per our requirement, ఐటమ్స్ అనేది వెర్టికల్ గా అలైన్మెంట్ చేయాలి అంటే మనం రో కాలం తీసుకుంటాం. హారిజంటల్ గా సైడ్ బై సైడ్ అలైన్మెంట్ అవ్వాలి అంటే మనం రో తీసుకోవాలి. కాలంలో రోస్ ఉండొచ్చు, రోస్ లో కాలమ్స్ ఉండొచ్చు. ఓకే, దోస్ ఆర్ ద విడ్జెట్స్. కీ పాయింట్స్ ఏంటంటే రోస్ అండ్ కాలమ్ విడ్జెట్ కామన్లీ యూజ్డ్ లేఅవుట్ ప్యాటర్న్. ఓకే, సో బోత్ మే టేక్ సెవరల్ విడ్జెట్స్. ప్రతి రోస్ కాలమ్స్ లోపల ఎన్నైనా విడ్జెట్స్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విడ్జెట్ 1, విడ్జెట్ 2, విడ్జెట్ 3 హారిజంటల్ గా అలైన్మెంట్ అయింది అంటే ఇదేంటిది, రో. రో. సో రోలో ఎక్స్ యాక్సిస్ మెయిన్ యాక్సిస్, వై యాక్సిస్ క్రాస్ యాక్సిస్. ఓకే, అదే ఈ ప్రాపర్టీస్ ఏదైనా చూడండి. రోకి ప్రాపర్టీస్ ఏంటంటే చిల్డ్రన్ ఆఫ్ ప్రాపర్టీ, మెయిన్ యాక్సెస్ ఎలిమెంట్, క్రాస్ యాక్సెస్ ఎలిమెంట్. సో చిల్డ్రన్స్ లోపల మనం విడ్జెట్స్ ని పెడతాం, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పెడతాం. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని మెయిన్ యాక్సెస్ లో ఎలా ఎలిమెంట్ అవ్వాలి, క్రాస్ యాక్సెస్ ఎలా ఎలిమెంట్ అవ్వాలి, ఈ ప్రాపర్టీ అప్లై చేస్తే ఈ చిల్డ్రన్ అనేది ఈ పర్టికులర్ పేరెంట్ తో అలా అలైన్మెంట్ అవుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ ది రో. కమ్ టు ద కాలమ్ రివర్స్. కోలంలో విడ్జెట్ సైడ్ బై సైడ్ కాకుండా 1 by 1 వెర్టికల్ గా అలైన్మెంట్ అవుతుంది, దీన్ని కోలం అంటారు. కోలంలో మెయిన్ యాక్సిస్ వై యాక్సిస్, క్రాస్ యాక్సిస్ ఎక్స్. దీనిలో కూడా సేమ్ ప్రాపర్టీ, చిల్డ్రన్ మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్. అయితే మనకు కొన్ని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో కొన్ని వాట్ ఇస్ ద ప్రాపర్టీ బేసిక్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీరు చూస్తే రోలో 3 ఐటమ్స్ ఎలా ఉన్నాయి. ఈ రోలో ఇది టోటల్ రోలో మెయిన్ యాక్సెస్ అండ్ మెయిన్ యాక్సెస్ సెంటర్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, స్పేస్ ఏమైనా ఉంటాయి. ఎండ్ అంటే ఏంటంటే ఈ రో అనేది, ఈ రోకి ఎండ్ లో ఈ ఐటమ్స్ వచ్చాయి. సెంటర్ అంటే రోలో సెంటర్ లో 3 ఐటమ్స్ వచ్చాయి. స్పేస్ బిట్వీన్ అంటే ఒక్కొక్క ఐటమ్ మధ్యలో స్పేస్ వస్తుంది. స్పేస్ అరౌండ్ కూడా సేమ్, బట్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఏంటంటే స్పేస్ బిట్వీన్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ ఎండ్కి వెళ్ళిపోతుంది, స్క్రీన్కి ఎండ్కి వెళ్ళిపోయి మిడిల్ ఐటమ్ అలైన్మెంట్ అవుతుంది. స్పేస్ అరౌండ్ అంటే ఏంటంటే ఈ ఫస్ట్ ఐటమ్ లెఫ్ట్ సైడ్ ఒక 5 పిక్సెల్స్ ఉన్నాయి అనుకోండి, లాస్ట్ ఐటమ్ రైట్ సైడ్ 5 పిక్సెల్, టోటల్ 10. ఆ టోటల్ 10 మిడిల్లో ఉన్న స్క్రీన్ ని ఆటోమేటిక్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద స్పేస్ అరౌండ్. స్పేస్ ఈవెన్లీ అంటే లోపల ఉన్న చిల్డ్రన్ మధ్యన స్పేస్ ఈక్వల్ గా ఉంటది అన్నమాట. ఇది మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్. కమ్ టు ద రో, కమ్ టు ద కాలమ్. సారీ, కాలమ్ లో చూడండి. ఇక్కడ కాలమ్ లో మెయిన్ యాక్సెస్ చెప్పారు, మెయిన్ యాక్సెస్ వై యాక్సెస్. సో వై యాక్సెస్ అండ్
సెంటర్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, స్పేస్ అవ్వండి. అంటే కాలం అనేది రోకు రివర్స్ గా ఉంది. అక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది మెయిన్ యాక్సిస్ అయితే ఇక్కడ వై యాక్సిస్ మెయిన్ యాక్సిస్ అవుతుంది. దట్ ఈస్ మేజర్లీ డిఫరెంట్ బిట్వీన్ ద రోస్ అండ్ కాలమ్స్. సో ఐ థింక్ మీకు బేసిక్ ఐడియా అనేది రోస్ అండ్ కాలమ్స్ మీద వచ్చింది అనుకుంటా, రైట్? సో ఇప్పుడు మన కోడింగ్ పార్ట్కి వెళ్ళిపోయి కొంత డిజైన్ చేద్దాం. రోస్ లో కొన్ని రోలో ఎలా, కాలంలో విడ్జెట్స్ ఎలా అలైన్మెంట్ అవుతాయి, రోలో విడ్జెట్స్ ఎలా అలైన్మెంట్ అవుతాయి అని మనం ప్రోగ్రామేటిక్ గా చూద్దాం. రోకి కాలమ్ కి మనం సెపరేట్ గా ఒక విడ్జెట్ తీసుకుందాం, సెపరేట్ క్లాస్ ఒకటి తీసుకుందాం. రైట్ క్లిక్ ఆన్ లిబ్ ఫోల్డర్, నో ఫోల్డర్, ఫైల్, రో, రో కాలమ్, స్క్రీన్ డాట్. ప్రతి కాన్సెప్ట్ కి సెపరేట్ ఫైల్ ఉంటే ఫ్యూచర్ లో మీకు రెఫరెన్స్ చేసుకోవడానికి బాగుంటుంది. రో అండ్ స్క్రీన్. ఓకే, ఆల్రెడీ స్క్రీన్ చేశాను. మనకి ఎందుకు ఎర్రర్స్ వచ్చాయంటే ఈ ఫైల్ అనేది మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ ద షార్ట్ కట్ ఇంపోర్ట్ ఎంఎన్ రాస్తే ఆటోమేటిక్ గా ఎర్రర్స్ అన్ని పోయాయి. సో ఈ స్క్రీన్ అనేది మనం లోడ్ చేయాలంటే మెయిన్ డాట్ లోకి వెళ్ళి ఫస్ట్ స్క్రీన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఫర్ ద రో అండ్ కాలమ్. ఆఫ్టర్ దట్ ప్రీవియస్లీ ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ ఉంది కదా, ఈ ఫస్ట్ స్క్రీన్ తీసేసి నేను రో అండ్ కాలమ్ అని తీసుకుంటాను. ఓకే, రో అండ్ కాలమ్ ఇలా తీసుకుంటాను. ఓకే, అంటే ఏమవుద్ది, అప్లికేషన్ రన్ అయినప్పుడు మీకు రన్ చేసేటప్పుడు మెటీరియల్ యాప్ లో ఈ స్క్రీన్ వచ్చేసారా, ఎంటీ ఎంటీ స్క్రీన్ వచ్చింది. అంటే మనం ఏ డిజైన్ ఇక చేయలేదు, జస్ట్ ప్లేస్ ఆర్డర్ వచ్చింది అంతే. ఇప్పుడు ఏ డిజైన్ చేయలేదు. ఇప్పుడు డిజైన్ చేద్దాం వన్ బై వన్. ఏది స్క్రీన్ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే స్కాప్ ఫోల్డ్ నుంచి స్టార్ట్. స్కాప్ ఫోల్డ్, స్కాప్ ఫోల్డ్ లో మనకి యాప్ బార్ ఉంటుంది. యాప్ యాప్ బార్ లో టైటిల్ ఉంటుంది. టైటిల్ కి మనం టైటిల్ ఏమి ఇద్దాం, రో అండ్ కాలమ్ అని వచ్చిందా, టైటిల్ వచ్చిందా, ఫైన్. అయితే ఆండ్రాయిడ్ కి టైటిల్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది, అయితే iOS కి మిడిల్ లో వస్తుంది. రెండింటికి ఈక్వల్ గా ఉండాలంటే యాప్ బార్ లో ప్రాపర్టీ ఉంటుంది, సెంటర్ టైటిల్ ఈక్వల్ టు ట్రూ. అంటే అప్పుడు ఈ టైటిల్ అనేది యాప్ బార్ కి మిడిల్ లో వస్తుంది. బట్ యాప్ బార్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, మరి వైట్ లో కలిసిపోయింది కదా. సో కలర్ స్టార్ట్, కలర్ స్టార్ట్ బ్లూ ఇద్దాం. ఓకే, అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు నాకు ఫార్మెట్ అంటే ఎడిటర్ ఫార్మెట్ ఇప్పటికి వచ్చింది కాబట్టి ఫార్మెట్ లో రావాలంటే కమాండ్ ఏ చేసి ఫార్మెట్ కోడ్ విత్ డాట్ ఫార్మెట్, అప్పుడు సో ఇలా లైన్ ఉందో వచ్చేసింది. ఇప్పుడు ఈజీగా ఉంది. టైటిల్ అప్లై చేసాం, ఇక్కడ టైటిల్ వచ్చింది. సెంటర్ టైటిల్ ట్రూ పెడితే మిడిల్ లో వచ్చింది. సో ఫాల్స్ పెడితే లెఫ్ట్కి వచ్చేస్తుంది. బట్ డిఫాల్ట్ గా ఫాల్స్ ఉంటుంది. సో ఫాల్స్ అప్లై చేయాలి. మనకు కావాల్సింది ట్రూ మిడిల్ లో కావాలి కాబట్టి సెంటర్. అయితే ఈ బ్లూ కలర్ మీద రో అండ్ కాలమ్ టైటిల్ అనేది అంత పర్ఫెక్ట్ గా కనిపించట్లేదు కాబట్టి టెక్స్ట్ కి మనం కలర్ అప్లై చేద్దాం. సో కలర్ అప్లై చేయడం డైరెక్ట్ కలర్ అనే ప్రాపర్టీ ఉండదు, స్టైల్ అనే ప్రాపర్టీ. ఈ స్టైల్లో దాని స్టైల్ మారుద్దాం. ఓకే, మేకప్ యాప్. సో కలర్ డాట్ వైట్, ఓ వైట్ కలర్ లో వచ్చాం, సూపర్. నెక్స్ట్ మనకేం చేయాలి, ఫాంట్ సైజ్ పెడదాం. ఎప్పుడు కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే ఫాంట్ సైజులు ఎప్పుడైనా ఈవెన్ నెంబర్లు ఇవ్వాలి, ఆడ్ నెంబర్లు ఇవ్వకూడదు. అంటే 15 13 అని ఇవ్వకూడదు. ఈవెన్ మీకు ఫిగ్మాలో ఉన్న దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, టైటిల్ మరీ స్మాల్ గా ఉంది, అంతే చెప్తాం. ఓకే, ఫాంట్ సైజ్ ఇచ్చాం. అండ్ టైటిల్ ఫాంట్ వెయిట్ ఇద్దాం. ఫాంట్ వెయిట్ W900. ఓకే, 1 సెకండ్.
Okay, so now it's okay. So again, format చేద్దాం, right click on it. Now everything is good now. So app bar perfect గా ఉంది. Font టైటిల్ అప్లై చేసాం, టైటిల్ కి స్టైల్ పెట్టాం. నెక్స్ట్, so I'll close the app bar. Just so next one is I can expand from here also. After app bar లో మనకి స్కాపోల్డ్ ఇంకో ప్రాపర్టీ కంటైనర్, బాడీ ప్రాపర్టీ, బాడీలో కంటైనర్ వచ్చి కలర్ కలర్స్ డాట్ రెడ్. సో రెడ్ కలర్ వచ్చింది, బాడీ ఇది. ఇప్పుడు చూడండి, మీకు ఈజీగా స్కాఫోల్డ్ టూ ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ యాప్ బార్, బాడీ. యాప్ బార్ అనేది స్క్రీన్ కి టాప్ లో వచ్చేది, దీన్ని యాప్ బార్ అంటారు. స్క్రీన్ యాప్ బార్ తర్వాత రిమైనింగ్ అంతా బాడీ. ఓకే, అయితే మీ కంటైనర్ లో ఒక ప్రాపర్టీ చెప్పాను. కంటైనర్ లో చైల్డ్ ఉంది, చైల్డ్ లో టెక్స్ట్ పెట్టారు అనుకోండి, అలా నడపట్టు అంటే చూడండి, రెడ్ కలర్ కాస్త జస్ట్ ఈ రెడ్ కలర్ అనేది చైల్డ్ కి అప్లై అయింది. చైల్డ్ విత్ బట్టి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఓకే, సో అందుకోసమే ఈ కలర్ ని నేను ఏం చేస్తానంటే, నాకు ఈ కంటైనర్ టోటల్ స్క్రీన్ విత్ కావాలంటే, ఓకే, సో సో అందుకోసమే కలర్ తీసి కలర్ ఉంది విత్ పెడతా. కంటైనర్ ప్రాపర్టీ విత్ అని చెప్పాను కదా. సో మీడియా కోరి కంటెక్స్ట్ డాట్ సైజ్ డాట్ విత్ అంటే దీని అర్థం ఏంటంటే, మన స్క్రీన్ ఏ స్క్రీన్ మీరు లోడ్ చేయండి, ఐప్యాడ్ అవ్వచ్చు, ఐఫోన్ అవ్వచ్చు, టాబ్లెట్ అవ్వచ్చు, వాట్ ఎవర్, దాని పేరెంట్ రిజల్యూషన్ విత్ తీసుకొచ్చి మన కంటైనర్ అప్లై చేస్తాం. చూడండి, విత్ వచ్చేసింది, రైట్. సో విత్ మొత్తం స్క్రీన్ ఎంత విత్ ఉంటే అంత విత్ వచ్చింది. నెక్స్ట్ మనం అప్లై చేయవలసింది హైట్. అగైన్ మీడియా క్వరీ ఆఫ్ కంటెక్స్ట్ డాట్ సైజ్ డాట్ హైట్. దీని అర్థం ఏంటి, హైట్ ఫిల్ అయింది. ఈవెన్ చైల్డ్ విత్ ఎంత ఉన్నా మనం ఆల్రెడీ విత్ అండ్ హైట్ అప్లై చేసాం. ఏం అప్లై చేసాం, టోటల్ స్క్రీన్ ఉన్న విత్ హైట్ నా కంటైనర్ కి అప్లై అవ్వాలి. నా కంటైనర్ కలర్ అనేది రెడ్. ఓకే, దట్స్ ఇట్. సో యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇప్పుడు నేనేం చేయాలి, కాలమ్స్ రోస్ ని ఎలా ఎలిమెంట్ అవుతాయో చెప్పాలి. నేను కలర్ కూడా తీసేసాను. ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ నేను కాలం అనే ఒక విడ్జెట్ తీసుకోండి. కాలం చిల్డ్రన్, కాలంకి ఒక ప్రాపర్టీ మీకు చెప్పాను, చిల్డ్రన్ ప్రాపర్టీ ఉంటుంది, మెయిన్ యాక్సెస్ క్రాస్ యాక్సెస్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంది. స్క్వేర్ బ్రాకెట్ అంటే దాని అర్థం ఏంటంటే లిస్ట్. అంటే ఏంటి, చిల్డ్రన్స్ లో మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇవ్వచ్చు, విత్ కామా సెపరేటర్ ఇవ్వచ్చు. అయితే మీకు ఆల్రెడీగా నేను టెక్స్ట్ చెప్పాను, కంటైనర్ చెప్పాను, కొన్ని కంటైనర్ తీసుకుంటాను. ఎలా అలైన్మెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ జస్ట్ అండర్స్టాండ్ ద వాట్ ఈస్ ద కాలమ్ అండ్ రో. ఈ కంటైనర్ కి నేను కలర్స్ ని, కలర్స్ దీంట్లో మహేష్ కొంచెం స్లో అయ్యాలో. ఓకే ఓకే షూర్. సో వన్స్, ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ ఒక స్క్రీన్ ఎలా తీసుకున్నాను, ట్యాప్ ఫోల్డ్. సో ఈ పైన యాప్ బార్ పెట్టాను, అది ఇక్కడ వచ్చింది. సో ఇది బాడీ. సో ఈ బాడీలో ఒక కంటైనర్ తీసుకున్నాను. ఇది కంటైనర్ అనుకోండి, ఇంత కంటైనర్. ఓకే, సో ఇది కంటైనర్, చుట్టూ ఉన్న కంటైనర్ అలా తీసుకున్నాను. ఈ కంటైనర్ లో నేను కొన్ని, ఈ కంటైనర్ లో చైల్డ్ రో పెట్టాను. కంటైనర్ లో చైల్డ్ అనేది రో పెట్టాను. ఈ కంటైనర్ అనేది స్క్రీన్ విత్ ఎంత ఉందో అంత ఇచ్చేసాను కూడా, మీడియా కొరి అప్లై చేసి. ఈ రెడ్ అనేది కాలం అనుకుంది. అయితే కాలం కి చిల్డ్రన్ అనే ప్రాపర్టీ ఉంది. అంటే ఏంటి, ఒక చిల్డ్రన్ తర్వాత ఒక చిల్డ్రన్ అనేది వెర్టికల్ ఎలిమెంట్. అంటే
నేను ఒక కంటైనర్ ఒక విత్ హైట్ తీసుకుని ఇది ఒక కంటైనర్ ఎలా తీసుకున్నాను. ఓకే, ఇంకొక కంటైనర్ ఎలా తీసుకుంటున్నాను. ఓకే, ఒక 3 కంటైనర్ తీసుకొని అవుట్పుట్ అనేది కాలంలో ఉంటే ఇలా వస్తుందో లేదో చూద్దాం కోడ్లో. అంటే ఒక కంటైనర్ కామా, ఇంకో కంటైనర్ కామా, ఇంకో కంటైనర్ కామా అని 3 కంటైనర్ని నేను ఈ కాలంలో కోడింగ్ లో రాసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఒక కంటైనర్ రాశాను, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది డీప్ ఆరెంజ్ ఇచ్చాను, దాని విడ్త్ అనేది ఒక 200, హైట్ అనేది ఒక 300 ఇచ్చాను. దిస్ ఈజ్ వన్ కంటైనర్. వచ్చిందా కంటైనర్? ఒక కంటైనర్ వచ్చింది. సూపర్. జస్ట్ రెడ్యూస్ ద హైట్. కంటైనర్ వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే యాజ్ పర్ ది నేను డయాగ్రామ్ లో మీకు చెప్పాను ఏంటంటే ఇనీషియల్ గా కాలం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్ యాక్సెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది చూసారా? ఏ ఐటమ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. డిఫాల్ట్ గా మెయిన్ యాక్సెస్ స్టార్ట్, క్రాస్ యాక్సెస్ అంతే. సో హెన్స్ ప్రూవ్ అయింది. ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ ప్రూవ్ అయింది. అంటే ఒక ఐటమ్ యాడ్ చేసి ఫస్ట్ స్టార్ట్ అయింది, బట్ సెంటర్ లో క్రాస్ యాక్సెస్ సెంటర్ లో వచ్చింది. ఓకే, సూపర్. ఇప్పుడు కామా, ఇప్పుడు ఇంకో కంటైనర్ తీసుకుంటాను. కంటైనర్ కాదండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే చిల్డ్రన్స్ కాలంలో చిల్డ్రన్స్ ఏ విధంగా అలైన్మెంట్ అవుతాయని మీకు చెప్తున్నాను అంతే. యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఓకే, ఒక బ్లూ అని తీసుకున్నాం, ఒక ఆరెంజ్, డీప్ ఆరెంజ్, ఒక బ్లూ తీసుకున్నాం. రెండు కంటైనర్లు చిల్డ్రన్స్ లో చిల్డ్రన్స్ లో పెట్టాను. అంటే ఈ అరే లోపల ప్రతి ఐటమ్ కామా సపరేట్ ఒక్కొక్కటి పెట్టాను. తర్వాత ఇది కాపీ చేసి అగైన్ ఇంకో కంటైనర్ తీసుకుని దానికి రెడ్ కలర్ అని పెట్టా. ఓకే, ఇప్పుడు 3 వచ్చేలా మరి 150 పెడదాం. హైట్ 150, 150. ఓకే, 3 ఐటమ్స్ అనేది ఒక వెర్టికల్ అలైన్మెంట్ అయ్యాయి. ఎందుకు వెర్టికల్ అలైన్మెంట్ అయ్యాయి? కాలం తీసుకున్నాం కాబట్టి. అదే కొద్ది స్పేస్ ఇద్దాం. అంటే ఇప్పుడు కంటైనర్ కి నేను అవుట్ సైడ్ స్పేస్ ఇవ్వాలంటే నేను ఏ ప్రాపర్టీ వాడాలి చెప్పాలి. కంటైనర్ కి అవుట్ సైడ్ సమ్ స్పేస్ ఇవ్వాలి. కంటైనర్ లో ఏ ప్రాపర్టీ వాడాలి? ప్యాడింగ్. నో, నాట్ ఏ ప్యాడింగ్. అవుట్ సైడ్ ఆఫ్ ది కంటైనర్. మార్జిన్. Space. ఎస్, మార్జిన్. ఓకే, ప్యాడింగ్ చెప్పు, ప్యాడింగ్ కాకపోతే మార్జిన్, అంతేనా? ఓకే, అలా చెప్పకూడదు, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఓకేనా? ప్యాడింగ్ కాదని కదా అని మార్జిన్ చెప్తున్నాను. నో, సారీ. మార్జిన్ అంటే ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ స్పేస్ కావాలంటే మార్జిన్ వాడతాం. ప్యాడింగ్ ఎందుకంటే కంటైనర్ కి, కంటైనర్ బార్డర్ కి, కంటైనర్ లో ఉన్న చైల్డ్ కి మధ్యలో స్పేస్ రావాలంటే ప్యాడింగ్ వాడాలి. కన్ఫ్యూజ్ పోయిందా లేదా? క్లియర్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో నేను అది స్పెసిఫిక్ గా చెప్పాను, నాకు కంటైనర్ అవుట్ సైడ్ స్పేస్ కావాలని చెప్తాను. అంటే మీరు మార్జిన్ అని రావాలి. మార్జిన్ ఎడ్జ్ ఇన్సర్ట్ డాట్, నాకు ఆల్ సైడ్ లో ఒక 6 రావాలనుకుంటాను. వచ్చిందా స్పేస్? నేను ఫస్ట్ డీప్ ఆరెంజెస్ కి స్పేస్ ఇచ్చింది మార్జిన్. అలాగే అదర్ కంటైనర్ కూడా ఇద్దాం. ఇట్స్ క్లియర్. ఇట్స్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏముంది? 3 కంటైనర్స్ ని ఒక కాలంలో తీసుకున్నాను. కాలంలో తీసుకున్నాను కాబట్టి స్క్రీన్ కి వెర్టికల్ గా వచ్చింది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? సో కాలం కి ప్రాపర్టీస్ ఉన్నాయి. కమ్ టు డయాగ్రామ్కి వస్తున్నాను. డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఇది మెయిన్ యాక్సెస్ స్టార్ట్ పాయింట్, క్రాస్ యాక్సెస్ సెంటర్ పాయింట్. సో ఆల్వేజ్ కాలం కి మెయిన్ యాక్సెస్ స్టార్ట్, క్రాస్ యాక్సెస్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఇలా ఐటమ్స్ అని ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ అనేది నాకు ఎండ్కి రావాలంటే ఏం చేయాలంటే మెయిన్ యాక్సెస్ ఎండ్, క్రాస్ యాక్సెస్ సెంటర్. ఓకే, ఓకే. సో ప్రాపర్టీ మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్, మెయిన్ యాక్సెస్ స్టార్ట్, క్రాస్ యాక్సెస్ సెంటర్. ఇవి డిఫాల్ట్ ప్రాపర్టీ.
మీరు అప్లై చేసినా చేయకపోయినా అవుట్పుట్ లో చేంజ్ రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే ప్రాపర్టీ డిఫాల్ట్ గా ఉంటుంది. అది నాకు ఎలా తెలిసింది? కాలం మీద మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ వచ్చింది చూసారా, మెయిన్ యాక్సెస్ స్టార్ట్, క్రాస్ యాక్సెస్ సెంటర్. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ లో డిఫాల్ట్ గా మెయిన్ యాక్సెస్ స్టార్ట్, క్రాస్ యాక్సెస్ సెంటర్ ఉంది. అంటే అవే నేను అప్లై చేశాను కాబట్టి నో చేంజ్, అంటే డిఫాల్ట్ గా ఇది ఉంది, అందుకే ఐటమ్స్ అలా వచ్చాయి. ఇప్పుడు ఈ మెయిన్ యాక్సెస్ ఎండ్ అని పెడితే అవుట్పుట్ చూడండి ఏమొచ్చింది. మెయిన్ యాక్సెస్ ఎండ్కి వచ్చి క్రాస్ యాక్సెస్ సెంటర్ ఉంది. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ క్రాస్ యాక్సెస్ ఎండ్ అని పెట్టి మెయిన్ యాక్సెస్ ఎండ్ పెడితే ప్లీజ్ ఇమాజిన్, నేను అవుట్పుట్ ని మీరు ఇమాజిన్ చేసుకోండి, రన్ చేస్తాను. మీరు ఇమాజిన్ చేసిన దానికి అవుట్పుట్ కి సేమ్ వచ్చిందంటే చూడండి. సేమ్ వచ్చిందా? మీరు అనుకున్నది అవుట్పుట్ సేమ్ వచ్చిందా లేదా? ఎస్. సూపర్. సో నౌ ఇమాజిన్. క్లియర్? ఓకే, చేంజ్ చేస్తున్నా, మీరు ఇమాజిన్ చేసుకోవాలి, అవుట్పుట్ వస్తుంటది. క్లియర్? Yes. Clear? Yes. So this is the property of the main axis, cross axis of the column. Column లో ఐటమ్స్ అనేది ఏ విధంగా అలైన్మెంట్ చేయాలి అంటే, ఇక్కడ పేరెంట్ ఏంటి, కంటైనర్. అంటే పేరెంట్ లోపల ఈ కాలమ్స్ అనేది బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ అలైన్మెంట్ అవుతున్నాయి, పైకి కిందకి, ఎండ్, లెఫ్ట్, సైడ్, రైట్, సెంటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది అవర్ ఇన్పుట్ ఆఫ్ ది మెయిన్ యాక్సెస్ అండ్ క్రాస్ యాక్సెస్. ఇప్పుడు మెయిన్ యాక్సెస్ లో కొన్ని ప్రాపర్టీ చెప్తాను. ఓకే, లెట్ మీ కామెంట్ ద క్రాస్ యాక్సెస్ ఫస్ట్. ఓకే, సెంటర్ ఉంది కాబట్టి సెంటర్కి వచ్చేసింది, క్రాస్ ఆల్మోస్ట్ సెంటర్ కాబట్టి సెంటర్. ఇప్పుడు స్పేస్ బిట్వీన్ అని పెడితే అవుట్పుట్ ఏమొస్తుందో ప్లీజ్ ఇమాజిన్ దట్. ఓకే, స్పేస్ బిట్వీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ అనేది ఎండ్కి వెళ్ళిపోయి మధ్యలో రిమైనింగ్ అనేది సెట్ అవుతుంది. ఇఫ్ థర్డ్ ఐటమ్ కానీ లేదంటే మిడిల్ ఇంకొక ఐటమ్ లేనప్పుడు కామెంట్ చేశాను. స్పేస్ బిట్వీన్ అంటే ఏంటంటే రెండు చిల్డ్రన్ అనేది ఏం కాలంలో రెండు ఉన్నాయి అంటే టాప్ కి బాటంకి వచ్చేస్తాయి. ఓకే, మిడిల్ ఇంకొక ఐటమ్ ఉందంటే టాప్ బాటమ్ మధ్యలో అవి యాడ్ అవుతుంది. అవుట్పుట్ చూడండి. ఓకే, ద స్పేస్ అరౌండ్ అని పెడితే చూడండి, స్పేస్ అరౌండ్ పెడితే ఏమవుతుందంటే టాప్ స్పేస్ ఆఫ్ దిస్ కంటైనర్, బాటమ్ స్పేస్ ఆఫ్ ది కంటైనర్ 2 ప్లస్ ఇక్కడ 10, ఇక్కడ 10 ప్లస్ 10 20 అనేది ఈ మధ్యన యాడ్ అవుతుంది. దట్ ఈస్ ద స్పేస్ అరౌండ్. స్పేస్ ఈవెన్లీ అంటే ఇన్ని స్పేసులు ఈక్వల్ గా ఉంటది అనమాట. దట్ ఈస్ ది మెయిన్ యాక్సిస్ స్పేస్ ఈవెన్లీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మెయిన్ యాక్సిస్ స్పేస్ ఈవెన్ లో ఉంది, క్రాస్ యాక్సిస్ స్టార్ట్ ఉంది, అందుకలా వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ మెయిన్ యాక్సిస్ ఈవెన్ అండ్ క్రాస్ యాక్సిస్, దిస్ ఈస్ ది కోలం. అదే ఇప్పుడు రో పెట్టాను అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ది కాలం మీరు అవుట్పుట్ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, మ్యాజిక్ ఏంటంటే ఎర్రర్ వచ్చింది, 1 by 1 వచ్చింది కానీ సైడ్ అంటే ఈ టోటల్ విత్ లో ఈ కాలం లో సరిపోలేదంటే విత్ ఎక్స్టెండ్ అయిపోయింది. లెట్ మీ గివ్ 100 ఆఫ్ ది ఈచ్ కంటైనర్. అప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు వచ్చిందా? చూడండి ఇక్కడ ఏమొచ్చింది, మెయిన్ యాక్సెస్ స్పేస్ ఈవెన్ ఇచ్చానంటే ఏంటి, క్రాస్ యాక్సెస్ దీనికి అంటే దీనికి మెయిన్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్. చూడండి, నేను కోలం ఇస్తే వెర్టికల్ గా వచ్చాయి. అదే సేమ్ ప్రాపర్టీ కాలం బదులు నేను రో ఇస్తే సైడ్ బై సైడ్ వచ్చింది. అంతే డిఫరెన్సెస్, ఇంకేం ఉండదు.
Okay, this is the main axis. This is the rows and columns. Any doubt on it? No. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నా స్క్రీన్, నాకు రిక్వైర్మెంట్ ఈ స్క్రీన్ వచ్చింది. ఓకే, ఈ రిక్వైర్మెంట్ లో మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి మీ రిక్వైర్మెంట్ లో ఆల్ ఐటమ్స్ టెక్స్ట్ ఫీల్డ్ బటన్ ఆల్ ఐటమ్స్ ఆర్ అలైన్డ్ వెర్టికల్లీ గా అలైన్ అయినాయి కదా. అంటే ఏం తీసుకున్నారంట? Yes. Column. Column. ఇదే స్క్రీన్ లో రోలో ఏ ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి. Yes, ఇదే ఇక్కడ స్క్రీన్. సెట్ పాస్వర్డ్ లో టెక్స్ట్ అండ్ ఐకాన్ రోలో ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి. ఈ స్క్రీన్ ఉంది. ఓకే ఓకే, ఈ స్క్రీన్ లో ఉంది. ఈ స్క్రీన్ లో చెప్పండి ఏ రోలో ఉన్న ఏ కాలమ్స్ ఉన్నాయి. రో Column ఓటీపీ లో text. OTP column లో ఉంది. OTP వెరిఫికేషన్. సూపర్. రోలో ఏమో నెంబర్స్ క్లిక్ చేసే బాక్సెస్ అన్ని రోలో ఉన్నాయి. సూపర్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? మీరు ఏ స్క్రీన్ చేసినా చెప్పగలరా? ఓకే, Yes. తీసుకోండి ఎగ్జాంపుల్ మీరు చెప్తాను. సపోజ్ ఇది ఒకటి కంప్లీట్ నేను డౌన్లోడ్ చేసా. సో ఇప్పుడు మీరు చూస్తే దట్స్ ఇట్. ఈ ఒక్క బాక్స్ తీసుకోండి, ఈ బాక్స్. ఓకేనా? ఈ బాక్స్, ఈ ఒక్క బాక్స్ చెప్పండి ఏ రోలో ఉన్న ఏ కాలంలో ఉన్నాయి. రోలో ఆఫీస్ ప్రాజెక్ట్ ఐకాన్స్ పై పర్సంటేజ్ చార్ట్ అవి. ఈ 23 టాస్క్ ఇంకా ఆఫీస్ ప్రాజెక్ట్ కాలం లో. సూపర్. సో ఇవన్నీ ఒక రోలో ఉంటాయి అంతేనా? యా. ఓకే, సూపర్ అండి, మీరు చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు నేను ఈ బాక్స్ డిజైన్ చేయాలి. ఈ బాక్స్ చెప్పండి ఇప్పుడు. అబౌట్ డిజైన్ స్ప్రింట్, హౌ టు పిచ్ డిజైన్ స్ప్రింట్ 9 AM కాలం లో ఉంది. అండ్ అబౌట్ డిజైన్ స్ప్రింట్ ఇంకా ఐకాన్ రోలో 9 PM ఇంకా టు డూ రోలో ఉంది. తప్పు చెప్పారు, రిపీట్ చేయరా? బట్ 2 columns లో రోలో ఉంది. సో చూడండి, ఈ త్రీ కాలమ్, ఈ 2 కాలమ్, ఈ 2 కాలమ్ ఒక రోలో ఉంటున్నాయి అంతేనా? ఎస్. సో ఈ రోకి చూడ. ఓకే, మంచి ఎగ్జాంపుల్ దొరికింది మీకు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇదేంది? ఓకే, I don't know. I could do this. ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఉన్నట్టుంది చూడు కింద స్క్వేర్. Yeah. వెళ్ళిపోతుంది. ఓకే Okay. Anyhow, see. Okay. So ఈ డిజైన్ లో అబౌట్ డిజైన్ స్ప్రింట్, హౌ టు పిచ్ డిజైన్ స్ప్రింట్ 9 AM ఈ 3 అనేది కాలం లో ఉంటాయి. ఓకే, ఈ బుక్ టు డూ అనేది 2 కాలం ఉంది. అంటే కాలం ఈ 2 కాలం ఒక రోలో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాలం కి ఈ కాలం మధ్య స్పేస్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఎస్. ఈ స్పేస్ రావాలంటే మనం ఏ ప్రాపర్టీ వాడాలి ఈ రోకి? స్పేస్ బిట్వీన్. ఎగ్జాక్ట్లీ, సూపర్. రోకి స్పేస్ బిట్వీన్ వాడాలి. అప్పుడు మనం స్టాటిక్ గా స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా స్టాటిక్ గా స్పేస్ ఇవ్వద్దండి ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఈ ఐటమ్ అనేది లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తుంది, ఈ ఐటమ్ రైట్ సైడ్ వచ్చేస్తుంది. మిడిల్ ఎంత ఉంటే అంత ఉంటుంది బేస్డ్ ఆన్ విత్ అండ్ హైట్ ఆఫ్ ది స్క్రీన్. ఐ హోప్ మీకు బాగా అర్థమైనట్టుంది రోస్ అండ్ కాలమ్స్. ఓకే, Yes. యా, థ్యాంక్